తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. అయితే గతంలో అనుసరించిన పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ను బీసీలకు పార్టీ తరపున ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రిజర్వేషన్లు అధికారికంగా ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30లోగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులకు శ్రీకారం, పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 14న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ సమావేశానికి అధికారులు అన్ని వివరాలతో హాజరు కావాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.